గొర్రెల స్కామ్ లో ఈడీ అధికారులు వేగం పెంచారు. గొర్రెల స్కామ్ పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ 2002 కింద విచారణను వేగవంతం చేసింది. గొర్రెల స్కామ్ లో ఎవరి పాత్ర ఎంతన్నది ఈడీ తేల్చనుంది. జిల్లాల వారీగా గొర్రెల పంపిణీ, నిధుల విడుదలపై ఏసీబీ ఆరా తీయనుంది. ఎస్ఆర్డీసీ పథకం అమలులో జరిగిన మోసంపై నివేదిక ఉంటే సమర్పించాలని ఈడీ లేఖలో పేర్కొంది. గొర్రెల ఫీడ్, మెడికల్ లాజిస్టిక్స్ పై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. గొర్రెల స్కామ్ లో ఈడీ అధికారులు వేగం పెంచారు. గొర్రెల స్కామ్ పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ 2002 కింద విచారణను వేగవంతం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, గొర్రెల స్కామ్ లో ఈడీ వేగం పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే గొర్రెల మేకల అభివృద్ధి సమస్య ఎంపీకి కూడా ఈడీ లేఖ రాసింది. దీనికి సంబంధించి ఈసీఆర్ కూడా నమోదు చేసింది. అంటే ఈసీఆర్ అంటే కామన్ గా మన పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ చేస్తారు, కానీ ఈడీకి సంబంధించిన వ్యవస్థ మొత్తం కూడా ఈసీఆర్ అనేది నమోదు చేశారు. పిఎంఎల్ఏ యాక్ట్ కింద 2002 కింద కూడా విచారణను వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ఈసీఆర్ హెచ్ఐడి జెడ్ తో పాటు 12/2024 1870 కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. జిల్లాల వారీగా చూసుకుంటే గొర్రెల పంపిణీకి సంబంధించి ఎక్కడ ఎన్ని యూనిట్స్ పంపించేశారు, నిధులు విడుదలకు సంబంధించి కూడా వీటన్నిటిపై కూడా ఏసీబీ లెటర్ అయితే రాసింది. దీనికి సంబంధించి కూడా గొర్రెలకు సంబంధించిన ఎండి దానికి సంబంధించి ఏదైతే లెటర్ ను కూడా 2-3 రోజుల్లోనే లెటర్ పై పూర్తిస్థాయిలో డేటాను కూడా ఇస్తామంటూ కూడా ఈడీకి తెలిపారు. మరోవైపు గొర్రెల ఫీడ్ తో పాటు మెడికల్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా ఇవి కూడా కుంభకోణం జరిగింది. వీటన్నిటికి సంబంధించి గొర్రెల యూనిట్స్ పంపకం జరిపిన క్రమంలో అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికల్ లాజిస్టిక్స్ యూనిట్స్ సంబంధించి ఇవ్వలేదని కూడా గతంలో గొర్రెల కాపర్లు కూడా చాలా మంది ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వాటిపై కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా ఏదైతే ఈసీఆర్ అయితే నమోదు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఈడీ అనేది చిన్న కేసుల్లో ముందుకు సాగదు. ఓన్లీ 100 కోట్లకు పైబడా కేసులు ఏవైతే ఉంటాయో వాటిపైనే ఫోకస్ చేస్తుంది. 100 కోట్లకు పైగా కూడా, అంటే 700 కోట్లకు పై కూడా ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. కాబట్టి దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కూడా ఇప్పటికే గొర్రెలకు సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఎండీకి కూడా లేఖ అయితే రాసింది. దీనికి సంబంధించి చూసుకుంటే జిల్లాల వారీగా, అంటే ఒకవైపు ఎస్ఆర్డీసీ ఇచ్చిన లోన్ పరిధి ఎంత, యూనిట్ ఎన్ని ఇచ్చారు, అంటే దాదాపు 5 లక్షల పైగా కూడా 4 లక్షల పైగా యూనిట్స్ ఇచ్చారు. మరోవైపు 5,000 కోట్లకు సంబంధించి నిధులు మంజూరు చేశారు. కానీ 4 లక్షలకు పైగా కూడా యూనిట్స్ ఎలా పంపిణీ చేశారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీయాలని కూడా ఇప్పటికే లేఖ రాసింది. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో దర్యాప్తు కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎవరైతే జేడీలు ఏడీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా డైరెక్ట్ గా రంగంలోకి దిగి వారిని కలిసి వారి ద్వారా డేటాను సేకరించాలనుకుంటే ఒకవైపు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో 700 కోట్ల స్కామ్ సంబంధించి, ఆ స్కామ్ సంబంధించి మీరు ఎలా నిర్ధారించారు, దానికి సంబంధించిన డేటా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఈడీ అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తే మాత్రం దీని వెనుకున్న రాజకీయ నాయకులు కావచ్చు, అక్రమాలు చేసిన ఆమ్యాలు మింగిన వారందరూ కూడా బయటపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి పీఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా ఇప్పటికే ఈసీఆర్ అయితే నమోదు చేసింది. దర్యాప్తును వేగవంతం చేసింది. రాజకీయ నాయకుల ప్రముఖుల పాత్ర ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎండి రామచందర్ గా ఉన్న అతనితో పాటు ఓఎస్డీ కళ్యాణ్ ఇద్దరిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించారు. కస్టడీ విచారణలో నోరు మెల్పని పరిస్థితి నెలకొంది. దీంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా ఈడీ దర్యాప్తును వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.